నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట బీసీవై పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం జరిగింది. ఈ పార్టీ నాయకులు పొర్లుదండాలతో నిరసన చేపట్టారు. మంగళగిరిలో దీక్ష చేస్తున్న బోడే రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన బీసీవై పార్టీ నాయకులు బుధవారపు బాలాజీ ప్రభుత్వం వెంటనే ఆయనతో చర్చలు జరపాలని కోరారు. అలాగే చట్టసభలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేసి కులగణన చేపట్టాలన్నారు. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోముగోపాల్, రామ్మోహన్, అనురాధ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. బీసీల 5 డిమాండ్ల గురించి ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో గల 29 జిల్లాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలందరికీ కరపత్రాల ద్వారా సందేశం పంపించి అందరినీ ఆహ్వానించి లక్షల మందితో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమంలో బీసీకి సంబంధించిన 5 డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాడు. ఆ 5 డిమాండ్లో మొదటిది బీసీ రక్షణ చట్టం, రెండోది రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, మూడోది సమగ్ర కులగణన, నాలుగో డిమాండు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో కానీ బీసీలకు 44% రిజర్వేషన్ల కేటాయింపులు, ఐదో డిమాండ్గా గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్లు ప్రకటించాయి తప్ప బీసీ కార్పొరేషన్లకు ₹1 నిధులు కేటాయించలేదు. ఈ 5 డిమాండ్లకు సంబంధించి మార్చి 31వ తేదీ లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయాలు చేయమన్నాడు. లేని పక్షంలో ఏప్రిల్ 11వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని పిలుపునిచ్చాడు. 3 కోట్ల మంది బీసీల కోసం ఈ నెల 11వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఉన్నాడు. ఈరోజు 3వ రోజు ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆయన కాడికి ఒక ప్రతినిధిని పంపించి చర్చించి నిర్ణయాలు చేసి చట్టాలు చేయాల్సింది పోనిచ్చి ఇంతవరకు మొద్దు నిద్రపోతున్నాయి. ఏమి 3 కోట్ల మంది బీసీల యొక్క హక్కులు, ఆశలు, ఆకాంక్షలు మీకు పట్టవా? ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మాది బీసీ పార్టీ అని ఒక పార్టీ, బీసీలో మాకు ఎన్నుముక అని ఒక పార్టీ చెప్తారే. ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు గడుస్తున్నాయి. నారా లోకేష్, పాదయాత్రలో చెప్పావు, ఏం చెప్పావు? మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తాను. ఇంతవరకు ఒక అడుగు ముందుకు పడలేదే. ఏమి మీకు ఈ యొక్క నిర్లక్ష్యం? బీసీలంటే 3 కోట్ల మంది అంటే నిర్లక్ష్యమా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్లో వాటాలు కానీ, రాజకీయ వాటా కానీ, సామాజిక వాటా కానీ మాకు జరపాలని చెప్పాడే. మీకింత ముద్దు నిద్రేనా? 44 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ భారతదేశంలో కల్లా నేనే సీనియర్ అని చెప్పే ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, కనీస బాధ్యత లేదా? ఒక మనిషి తన ప్రాణాలను పణంగా పెట్టాడే, తన జీవితాన్ని కోల్పోతాడే, అయినా కానీ మీ ప్రతినిధి పంపించే సమయం లేదా నీకు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన అయితే ఎన్నికల ముందు జగన్ నిన్ను అధంపాతాలను తొక్కతానన్నావే. ఈరోజు ఇన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా అధంపాతాలను తొక్కయ్యా పవన్ కళ్యాణ్. నువ్వు ఎందుకు ఈరోజు మౌనంగా ఉన్నావు? 3 కోట్ల మంది బీసీలకి అన్ని వర్గాల ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణ భేదాలు సపోర్ట్ చేస్తున్నారు. ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడానికైనా ప్రభుత్వ లక్ష్యం. కానీ ఈ ముద్దు నిద్ర ఏంటి? మాకింత అన్యాయం చేస్తారా? ప్రజాప్రతినిధులారా గుర్తుంచుకోండి, నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ కనీసం 8 రోజుల నుంచి దీక్షా శిబిరం జరుగుతుంది. ఒక్క ప్రజాప్రతినిధి అయిన వచ్చి మాతో ఏమయ్యా, ఏం సమస్యలు మేము అడిగాడా? ఇంత నిర్లక్ష్యం ఎందుకు? 2024లో ఏమి తీర్పు ఇచ్చామో గుర్తుందా మీకు? కరెక్ట్గా 3 సంవత్సరాలు తిరిగే లోపల అదే తీర్పు పునరావృతం. దయచేసి ఇకనైనా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, మా యొక్క బీసీ సమస్యల మీద వెంటనే స్పందించి మా బోడే రామచంద్ర యాదవ్తో చర్చించి ఆయన యొక్క ప్రాణాలను కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.